హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మామిడికాయ చేపల పులుసు. మొన్న మామిడికాయ చేపల కర్రీ, ఇప్పుడు మామిడికాయ చేపల పులుసు. అంటే నెల్లూరు స్టైల్లో మామిడికాయ చేపల పులుసు. ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో పచ్చిమిర్చి చీలి వేసుకున్నా, కొత్తిమీర వేసుకున్నా, ఇందులో ఫిష్ మసాలా వేసుకున్నాను. ఇదిగోండి తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఆ తర్వాత కారం, తగినంత కారం. నేనైతే ఇందులో మనం మామిడికాయ ప్లస్ చింతపండు వేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకే కారం ఎక్కువే పట్టిద్ది, కొంచెం చూసి వేసుకోవాలి. ఆ తర్వాత నూనె కూడా ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్. 2 3 4 5 వేసాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, వేసుకుందాం. ఈ ఫిష్ మసాలాలో ఉల్లిపాయ, మెంతులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 4 జీడిపప్పులు కూడా వేసాను ఫ్రెండ్స్. వేసి దీన్ని బాగా మిక్స్ పెట్టేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది మెంతులును జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగా వచ్చిద్ది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసాను కదా ఫ్రెండ్స్. ఇందులో చింతపండు రసం పోసుకుందాం. చింతపండు రసం నేను తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి, కొంచెమే, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసం. అంటే నీళ్ళు ఎక్కువ పోసాను ఫ్రెండ్స్, సరిపోయిద్ది, దీనికి సరిపోయిద్ది. దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి. నాకు ఇలా చేపల కూర కలపాలంటే ఇక్కడ చేతులు బాగా మంట పుడతాయి ఫ్రెండ్స్, కారం వల్ల. మీలో ఎవరికైనా అలా కలిగిద్దా? అదే మేవుడుకుంటే వచ్చిద్ది అంటారు కదా, అలా. దీన్ని బాగా ముక్కలకి పట్టేలాగా చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అమ్మా, గుచ్చుకుంది ఫ్రెండ్స్ చేప ముళ్ళు, చూసారా, బ్లడ్ వస్తుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ముక్కలన్నీ సర్ది పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఒకదాని మీద ఒకటి రాకూడదు. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత ఇది ఉడికిన తర్వాత ఎలా వచ్చిందో కూడా చెప్తాను. చూసారు ఫ్రెండ్స్, చేపల పులుసు, మామిడికాయ చేపల పులుసు. తలకాయ నా ఫేవరెట్. మీలో ఎంతమందికి తలకాయ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇది ఉడుకుతూ ఉండిద్ది. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది 4 ముక్కలు తీసి పెట్టాను ఫ్రై చేద్దామని. ఇందులో పసుపు, ఉప్పు వేయలేదు, పసుపు, కారం, మసాలా పేస్ట్ వేసుకున్నాను. ఇదిగోండి కొంచెం ఉప్పు. ఈ పేస్ట్ని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముక్కలకి పట్టించేయాలి. ఇలా ఫ్రై చేయడానికి ఫ్రెండ్స్ ఇది కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. ఒక పావు గంట 20 నిమిషాలు పెడితే ముక్కలకి మసాలా, ఉప్పు, కారం బాగా పట్టి ముక్కలు చక్కగా ఫ్రై అవుతాయి. అంటే నేను ఆయిల్ ఫ్రై చేయను ఫ్రెండ్స్, ప్యాన్ ఫ్రై చేస్తాను. పెనం మీద వేసి కాస్త ఆయిల్ వేసి చేస్తే చక్కగా వస్తాయి. చాలామంది
ఆయిల్లో వేసి కూడా ఫ్రై చేస్తారు. నేనైతే ఎప్పుడు ఫ్యాన్ ఫ్రై చేస్తాను, పెనం మీద వేసే చేస్తాను. ఇదిగోండి ఇలాగా మసాలా అన్నీ పట్టినాయి కదండి, చూసారా? 4 ముక్కలు తీసి పెట్టాను. దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం కాసేపు.